హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఈవేళ బాదం పప్పు సేమియా అయితే కాస్తున్నానండి. అసలు మీకు చూపిద్దామని అనుకోలేదండి. అసలు నాకు ఫేవర్గా ఉంది కదా, వీడియో తీయగలనో తీయలేనో అన్నట్టుగా ఆలోచించానండి. 2 డేస్ నుంచి ఫేవర్గా ఉండటం వల్ల ఏమి తినక నాకు నోరు చేదుగా అనిపించిందండి. ఇలా నాకు ఫేవర్గా ఉన్నప్పుడు మాత్రమే కాస్తాను సేమియా. ఎవరో తాగరండి, నాకు ఇలా ఇష్టమో కాసుకోమంటే. ఇదిగోండి, ఆల్రెడీ మీకు చూపిస్తానో లేదో అనుకున్నాను కదా. ఆల్రెడీ నేను సేమియాలు నెయ్యిలో వేసుకోనండి బాగా వేపేసుకొని డ్రై చేసేసుకున్నాను. మీకు చూపిస్తానో లేదో అనుకున్నాను కదండి. అదే పాలు అయితే మీకు చూపించలేదండి. ఇదిగోండి పాలు, లీటర్ పాలు ఫ్రిడ్జ్ నుంచి తెస్తున్నాను. ఈ పాలు ఇదిగోండి, బాదం పప్పు, జీడిపప్పు, సేమియాలు, పంచదార, నెయ్యి, అలాగే యాలకులండి. మీరు కావాలితే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. సగ్గుబియ్యం నేను వేయలేదు, అంటే నేను అనుకోలేదు అన్నమాట. అప్పుడప్పుడు కాస్తానని నాకు కొద్దిగా వేడి చేసేసింది, చలవ చేస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేసేసుకున్నానండి. మీకు ఉంటే కనుక అలాగా నానబెట్టుకుని 1 గంట ముందు నానబెట్టేసుకోండి. అప్పుడే చాలా తొందరగా నానుతాయి. ఇగో సేమియాలు అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత పాలు కూడా దాంట్లోనే వేసుకుని వేడి చేసుకుంటున్నానండి. అలాగే వాటికి మీకు చెప్పాను కదండి, బాదం పప్పు సేమియా అన్నాను కాబట్టి ఆల్రెడీ కంపల్సరీగా బాదం పప్పు, జీడిపప్పు గుప్పుడు, బాదం పప్పు గుప్పుడు తీసుకోనండి. దాంట్లోనే 4-5 యాలకులండి. మీకు మీ ఫ్లేవర్కి తగ్గట్టుగాని. నాకైతే లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి దానికి నాకు ఏదైనా కొలతలాగే కాదు, మామూలుగా ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటే అలా వేసేస్తాను. టేస్ట్ అదే బాగుంటుంది కదా అని ఇదిగో యాలకులు తీసుకున్నానండి. అలాగే షుగర్ కూడా తీసుకోనండి, మిక్సీ పట్టేసాను బాగానే. బరగబరగగా చేసుకోవద్దండి, మెత్తగా చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. పాల్లోకి ఈ ఫ్లేవర్ అది వెళ్ళి, జీడిపప్పు అది వెళ్ళని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు మిక్సీ కొట్టేసుకోనండి చక్కగా పక్కన డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నప్పుడు పిల్లలు రాగానే సడన్గానే పాలు వేసండి చక్కగా వేసేస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తాగే కొద్దీ కూడా తాగుతారు పిల్లలు, బలంగా కూడా ఉంటారండి. కొద్ది కూలింగ్లో ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా. నేను బాదం పప్పుకి, జీడిపప్పుకి అస్తమాలు ఉండి చాకుతో కోసుకున్నప్పుడు వేళ్ళు తెగొట్టేసుకుంటూ ఉంటాను. నా పని అంతా హడావుడి పనే ఉంటుందండి. ఏది నెమ్మదిగా అయితే చేసుకొని అసలు నేను ఏ పని కూడా నాకు తొందరగా అయిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే జీడిపప్పు, బాదం పప్పులు క్రష్ చేసుకోవటానికండి కొద్దిగా బరకగా రావటం కోసమని కొబ్బరి పొడి ఎలా వస్తుందండి అలా వస్తుంది, చాలా బాగుంటుందండి. మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. మీకు కూడా కావాలితే ఒకసారి మీషోలోని చూసుకుంటే దొరుకుతుంది. అంటే మీకు మీరు పెడతారా అన్నట్టుగా అనుకుంటారు. నాకైతే మీకు పెట్టడం అవి రావండి మీషోలోని. నేను కూడా నెతుక్కొని చూసుకుంటా ఉంటాను. రానప్పుడు రానే చెప్పాలి కానీ వచ్చిందని వెళ్ళక మాత్రం ఇవ్వకూడదు. నాకైతే అదే ఇష్టం అండి. చూసారు కదండి, ఇలాగా ఇంత బాగా వచ్చింది. దీంట్లోనే సేమియాలు మీకు పాలు చూపిద్దాం అనుకునేటప్పుడు కానీ పొంగేటప్పుడు పాలు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదండి. నేనే వీడియో తీసుకోవటం వల్ల నాకే కుదరలేదు. చూసారు కదా, ఇలా పాలు పొంగిన తర్వాత సేమియాలు అయితే వేసేసుకోవాలండి. ఇవి ఉడుకుతూ ఉంటాయండి. ఓ మాదిరి ఉడుకుతూ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఈ మీ బాదం పప్పు, జీడిపప్పు వాటర్ ఉంది కదండి, అవి వేసుకోవాలి. ఇలాగా పిల్లలకు పాలు ఇలా ఇవ్వటం వల్ల అండి హెల్తీగా కూడా ఉంటారు. మీలో ఎప్పుడన్నా ఎవరికైనా ఫీవర్ వస్తే కనుక, అంటే రావాలని కోరుకోవట్లేదండి, మామూలుగా చెప్తాను ఎగ్జాంపుల్. కానీ నాకు వచ్చింది కాబట్టి నాకు ఫీవర్ తగ్గిన 2 రోజుల వరకు లేదుగానే ఉంటుంది. తర్వాత చూసారు కదా, ఇలా బాదం పప్పు పౌడర్ వేసేసుకున్నాక అండి కలపండి, కంపల్సరీ కలపాలి. కలపకపోతే మీకు ఉండలు చుట్టేస్తుంది. ఎందుకంటే బాదం పప్పు అనేది కొద్ది మెత్తగా ఉండటం వల్ల ఉండలు చుట్టేస్తూ ఉంటుంది అన్నమాట. జీడిపప్పు, బాదం పప్పు కదండి, అందుకోసమని ఉండలు చుట్టకుండా ఉండాలని ఇలా కలుపుకోమని చెప్తాను. పక్కన బాండీలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్ది జీడిపప్పు వేపుకొని రెడీగా ఉంచుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దాంట్లోనే అండి కాస్తంత షుగరు, మీకు ఎంత కావాలితే అంతే షుగర్ అనండి. ఎక్కువని ఇంత అని అంత నేను చెప్పను నేను. మీకు ఎంత కావాలితే అంతే. అంటే ఆల్రెడీ బాదం పప్పు, జీడిపప్పు వేసాం కాబట్టి దాంట్లోనే కాస్తంత స్వీట్ ఉంటుంది. ఈ షుగర్ వేస్తే ఇంకా స్వీట్ ఎక్కువైపోద్ది కాబట్టి షుగర్ తక్కువగా వేసుకోవచ్చండి. దీంట్లోనే మిల్క్ మేడ్ కూడా వేసుకుంటారు చాలామంది. మీకు కూడా కావాలితే కనుక మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, టేస్టీ జీడిపప్పు, బాదం పప్పు సేమియా అండి. నచ్చితే వీడియో లైక్